వసంతకాలం సమీపమైంది. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు కనుక దేవుని ఎదుట నిలబడుటకు కావలసిన శక్తి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. ఎందుకంటే శిశిర ఋతువుల్లో చెట్ల నుంచి ఆకులు రాలినట్లు అనేక మంది రాలిపోయేది ఈ కాలంలోనే. ప్రస్తుతం మనమున్నది ఈ కాలంలోనే. దేవాలయాలన్నిటిని పడదోసేది ఈ కాలంలోనే. అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేక మందిని పడదోసేది ఈ కాలంలోనే. భూకంపాల వలన అనేక మంది పడిపోయేది ఈ కాలంలోనే. తన భక్తులను చిత్రహింసలు పెట్టి చెరలో వేసేది, చంపేది ఈ కాలంలోనే. యుద్ధాల వలన అనేక మంది కూలేది ఈ కాలంలోనే. జనం మీదికి జనములేసి జన నష్టం జరిగేది ఈ కాలంలోనే. కరువులు తెగుళ్ల వలన అనేక మంది రాలిపోయేది ఈ కాలంలోనే. అమోఘమైన జ్ఞానము వాక్కు గలవారు సొంతవారి చేత, బంధువుల చేత, స్నేహితుల చేత శత్రువులకు అప్పగింపబడేది ఈ కాలంలోనే. ఆకాశ శక్తులు, ప్రకృతి శక్తులు కదిలిపోయేది ఈ కాలంలోనే. ఇలాంటివి ఎన్ని జరిగినా యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. కాని నశించేది ఎవరంటే ఇంతవరకు విర్రబీగువారు, పడగొట్టినవారు, పడదోసిన వారు, అందర్ని అణచారే వారు నిత్య నాశనములో నాశనమయ్యేది. అయితే అంతము వరకు సహించిన వారు నిత్య జీవానికి చేరుతారు. కనుక వసంతకాలం సమీపంగా ఉంది. ప్రభువు కూడా మనకు సమీపంగా ఉన్నాడు. కావున ఆయన్ని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండు. ప్రార్థన. తండ్రి, వసంతకాలం సమీపమవుతూ ఉండగా నీ ఎదుట నిలవదగిన శక్తిని, నీతో కొనుకోబడే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్. Download ShareChat.